కళ్ళు తెరవట్లేదు. ఇంకా నా కుటుంబం పతనమైపోతున్నా కళ్ళు తెరవని కుటుంబాలు ఉన్నాయండి. ఎందుకు నా జీవితం అయిపోతుంది అని గుర్తెరిగి దాన్ని తీసివేసుకోకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక తండ్రికి తెలియదా నా కుటుంబం ఎంత అల్లాడిపోతుంది, కష్టపడిపోతుంది, ఎందుకు నేను తాగటం వల్ల అని తెలియదా తండ్రికి? మరి తీసేసుకుంటున్నదాన్ని. అబ్బే 10 రూపాయలు 100 రూపాయలు దొరుకుతుంది సార్, వాడికి వైన్ షాప్ గుర్తవుతుంది. ఆ 100 రూపాయలతో నా కుటుంబాన్ని పోషించాలని గుర్తురాదు, నా కుటుంబానికి ఒక బిర్యానీ తీసుకోదామని గుర్తురాదు, నా కుటుంబం నా పిల్లలు ఆకలితో ఉంటారేమో ఇదన్నా అట్టిగా తీసుకోదామని నాకు గుర్తురాదు. వాడికి ఒకటే గుర్తొస్తుంది, ముందు వైన్, ముందు 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 అదే మెలుకు వాడికి, అదే నిద్రము పోయినాదే నిద్ర లేచినాదే వాడికి. హల్లెలూయా. ఈ రోజు నా లాంటి వారి గురించి మాట్లాడుతున్నావు, మెలుకుగా ఉండి. ఎందుకంటే రాబో రోజుల్లో అసలు పనులే దొరకవు మీకు, అంత కరువు, భయంకర కరువు రావచ్చు. ఈ రోజు జరుగుతున్నాయా మీకు పనులు? మంచిగా దొరుకుతున్నాయా? దొరికితే మంచిది, దొరికినప్పుడు సమృద్ధిగా దాపెట్టుకోండి. రేపు పొద్దున కరువు వచ్చింది అనుకో, హల్లెలూయా అంటే మనందరం ఎలా ఆయన వైపు చేతులు ఎత్తి అయ్యా నీ చిత్తమే అంటే తప్ప మనమేమి చేయలేం. తన పిల్లల్ని ఆయన పోషిస్తాడు కాదంట్లా. అలాగని నువ్వు విచ్చలవిడిగా ఉన్నద మొత్తం ముందేగా చేసుకున్నావు అనుకో, అరే సేవకులు చెబుతూనే ఉన్నారు కదా రాబోదు